ఫ్రెండ్స్, బాల్కనీ గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు వర్షాకాలం వచ్చే ముందు కొన్ని పనులు, ఇంపార్టెంట్ పనులు చేసుకోవాలి. ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. అందులో ఈ సీజన్లో చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. మన గార్డెన్లో హార్వెస్ట్ అవన్నీ బాగా వస్తాయి. ఎందుకంటే బాల్కనీ గార్డెన్లో రెగ్యులర్గా సన్లైట్ పడదు కదా, అంటే కాన్స్టెంట్గా సన్లైట్ పడదు కదా. దానివల్ల ఫంగస్ రావటం, లేకపోతే రూట్ రావటం, లేకపోతే ఇంకేమైనా క్రిమినల్ అలాగే ఉండిపోవడము జరుగుతుంది. సన్లైట్ చాలా ముఖ్యం అనమాట ప్లాంట్కి. పాట్స్లో కూడా సన్లైట్ పడాలి. నార్మల్గా ప్లాంట్కే కాకుండా పాట్స్లో కూడా అప్పుడప్పుడు సన్లైట్ పడాలన్నమాట. మనం వర్షాకాలం వచ్చే ముందు బాల్కనీ గార్డెన్ ఉండే వాళ్ళు మాత్రం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సమ్మర్లో వచ్చే ఎండ మాత్రం చాలా మంచి ఎండ అనమాట. సాయిల్ ఉంటుంది కదండి, సాయిల్ అంతా తీసేసి పాట్స్ అన్ని ఖాళీ చేసేసేయాలన్నమాట. 2-3 స్టెప్స్ ఫాలో అవుతే ఏమవుతుందంటే ఇయర్ లాంగ్ మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. మంచి ఆకులు వస్తాయి, మనకి మంచి ఫ్రూటింగ్ వస్తుంది, అలాగే మంచి పూలు కూడా బాగా హెల్దీగా పూస్తాయి అనమాట. సో మనం దీంట్లో ఫస్ట్ స్టెప్ ఇన్వాల్వ్ చేయాల్సింది ఏంటంటే సాయిల్ డ్రై చేయాలండి. పాట్స్ అన్ని కూడా మొత్తం ఖాళీ చేసేసి, ఎంటీ చేసేసి, మొత్తం మట్టి అంతా తీసేసి ఆ పాట్స్ బాగా ఎండబెట్టాలి. మట్టితో పాటు ఎండు ఆకులు ఎండబెట్టుకోవాలి. ఏదైనా మనం ట్రిమ్ చేసి పెడతాం కదా, ఏవైనా ఆకులు ట్రిమ్ చేసి పెడతాం కదా, అవి కూడా పెస్ట్స్ లేకపోతే అవి కూడా బాగా ఎండబెట్టేసేసుకోవాలి. అలాగే ఆవు పేడ, ఇంకా వేప ఆకులు, తర్వాత అరటి తొక్కలు, తర్వాత ఎగ్ షెల్స్, ఇవన్నీ కూడా మట్టితో పాటు బాగా ఎండబెట్టుకోవాలి. ఫుల్ సన్లైట్లో ఎండబెట్టుకోవాలన్నమాట. ఇంకా కోకోనట్ షెల్, ఇవన్నీ కూడా ఒక రోజు బాగా ఫుల్ సన్లైట్లో ఎండబెట్టేసేయాలి. పాట్స్తో సహా ఎండబెట్టేసేయాలి. దాంతోపాటు మనము ఇసుక వాడతాం కదా, ఇసుక కూడా మంచిగా ఎండబెట్టేసేయాలి. ఏవైతే మనము పాట్ లేయరింగ్కి వాడతామో అవన్నీ కూడా ఎండబెట్టేసేయాలన్నమాట. ఎండబెట్టడం వల్ల ఏంటంటే సాయిల్ రీజువినేట్ అవుతుంది అనమాట. దాంట్లో సాయిల్లో ఒక కొత్త శక్తి వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే సీడ్స్ మంచి జర్మినేట్ అయ్యి మంచి హెల్తీగా గ్రో అవుతాయి అనమాట. సాయిల్ ఎండబెట్టకుండా పాత పాట్లోనే వేసిన సీడ్స్ ఏంటంటే అంత హెల్తీగా గ్రో అవ్వవు. కానీ సాయిల్ బాగా ఎండబెట్టిన తర్వాత ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి దాంట్లో సీడ్స్ వేస్తే అది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఎక్కువగా అయితే బాల్కనీ గార్డెన్లో చిన్న పాట్స్కి కోకోపీట్ వర్షాకాలం సాయిల్లో అయితే వాడము. ఒకవేళ కోకోపీట్ వాడాలి అని అనుకునేటప్పుడు కోకోపీట్ కూడా